రాజకీయ నాయకులకి ఏదైనా సవాలే. అధికార పక్షంలో ఉన్న ఒక సవాలే, ప్రతిపక్షంలో ఉన్నా కూడా సవాలే ఖచ్చితంగా. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. అధికారంలో ఉంటే వాళ్ళ సమస్యలన్నీ తీర్చేయాలి. లేకపోతే గనుక అది మళ్ళీ రేపొద్దున్న ఒక పెద్ద ఉద్యమంగా మారి, తిరుగుబాటుగా అది మారి గద్దె దిగడానికి ఉపయోగపడుతది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన ఒక ఉద్యమ బాటైతే పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీలకి సంబంధించి. సక్సెస్ అయ్యారా? ఆయన ఇచ్చిన పిలుపుకి భారీ స్పందనే వచ్చిందా? వైసీపీ అయితే ఖచ్చితంగా పిలుపుకి భారీ స్పందన వచ్చిందని చెప్పుకుంటారు. లేదంటే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అందరూ జనమే, కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పుకుంటారు. కాకపోతే ఏంటి అంటే మొన్నటికి ఇప్పటికి డిఫరెన్స్. ఇది కంప్లీట్‌గా ప్రజల సమస్య పూర్తిగా. విద్యుత్ ఛార్జీలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక భారమే. ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినా సరే, ఎంత పడినా భారమే. కాకపోతే ఎంతవరకు ఈ ఉద్యమాలు అధికార పార్టీని భయపెడుతున్నాయి, కూటమికి షాక్ ఇస్తున్నాయి అనేది ఇక్కడ కీలకం. సక్సెస్ అవుతున్నారా జగన్ ఈ ఉద్యమాలతో? లేదంటే రేపు ఇంకోటి కూడా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యా దీవెన, విద్యా వసతి దీవెన ఒకప్పుడు జగన్ హయాంలో ఇచ్చారు, వీళ్ళు ఇవ్వట్లేదు అనేది. అక్కడ కూడా ఇది సక్సెస్ అయ్యింది అనుకుంటే రేపు అక్కడ కూడా సక్సెస్ అవుతారు అనేది ఏమైతే కనిపిస్తుంది. ఏం జరిగింది ఈ టైమ్స్ చర్చే ప్రయత్నం జరిగింది. సార్, నిజంగా విద్యుత్ ఛార్జీల మీద వైసీపీ లేవనెత్తిన ఉద్యమానాలు ఇది ఒక పోరుబాట. నిజంగా ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని, ఇవాళ జరిగిందని? మనకి ప్రజలు రావడం మానేసి చాలా రోజులైందండి. ఒకప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మన ఉద్యమాలు మూడు రకాలు ఉంటుంది. ఒకటి పబ్లిక్ ప్రత్యక్ష పార్టిసిపేషన్, అంటే పబ్లిక్లోనే ఆవేశం వస్తే తిరగబడితే దానికి నాయకత్వం వహించడం అన్నటువంటి. ఇది సాధారణంగా తెలంగాణ ఉద్యమం లాంటి వాటిట్లలో సాధ్యమైంది. రెండవ ఉద్యమాలు ఏంటంటే ఒక ప్రజా సమస్య ఉంటుంది, ప్రజలకు అది సమస్యే, కానీ వాళ్ళు డైరెక్ట్గా రాలేరు. వాళ్ళని ఆ సమస్యని గుర్తు చేస్తూ ఈ సమస్య పరిష్కరించాలంటే మీరందరూ నా వెనక రండి, నేను పరిష్కరిస్తానని చెప్తా ముందుండేటటువంటి. ఇది వామపక్షాలు చేసేటటువంటి ఉద్యమం. ఇది రెండవ తరహా ఉద్యమం. మూడవది ఏంటంటే నిరసన ప్రదర్శన కోసం మాత్రమే జరిగే ఉద్యమం. అంటే మేము నీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాము అని తెలియచెప్తూ ప్రభుత్వానికి, సేమ్ టైం అయ్యా ఆల్టర్నేటివ్గా నేనున్నాను అని చెప్పేటటువంటి బాధ్యత చేసుకునేటటువంటి ఒక ఉద్యమం. ఇది ప్రతిపక్ష పార్టీలు చేస్తుంటాయి ఎప్పుడు అదే. ఇది ఇందులో ప్రజల భాగస్వామ్యం అతి పరిమితంగా ఉంటుంది. కాకపోతే వచ్చిన ప్రతి కార్యకర్త ప్రజలే అనుకోవచ్చు, కానీ ఉద్యమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ప్రత్యక్ష ప్రజలు ఎవరు పాల్గొన్నట్టు నాకేం కనిపించలేదు. ఎందుకంటే కరెంటు ఛార్జీల బాధితులు మనం వెళ్ళి వాళ్ళు వెనకాలే నుంచోలేదు కదా. అట్లాగే కరెంటు ఛార్జీల బాధితులైనటువంటి వాళ్ళు వచ్చి నుంచోలేదు అక్కడ. వాళ్ళు చూస్తారు. ఇప్పుడు దీని ద్వారా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇదివరకు కమ్యూనిస్టుల ఉద్యమాన్ని దాన్ని వాళ్ళు ఏం తిరస్కరించేవాళ్ళు కాదు, ప్రజలు చూసేవాళ్ళు. ఈ ఉద్యమం తర్వాత ప్రభుత్వాలు దిగొచ్చి రూపాయి తగ్గించేది, అలా ఏదైనా తగ్గుతుందేమో అని చూసేవాళ్ళు. కానీ అలా తగ్గించే పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు ప్రజలు గెలిపించలా, శాంతం పక్కన కూర్చోబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో 0 చేసేసారు. కాబట్టి ఇవాళ రోజున ఉద్యమాలు చేయడానికి వామపక్షాల పక్క వెళ్ళిపోయింది. లేకపోతే వీళ్ళ ఉద్యమం ఏంటండి, వామపక్షాల ఉద్యమం చేస్తే వణుకు పుట్టించేవాళ్ళు, దిగ్బంధించేసేవాళ్ళు, కథలనియరు, గొక్క తిప్పుకొనియరు, గెరిల్లా పోరాటాలు చేయడంలో సిద్ధహస్తులు వాళ్ళు. కానీ సమస్యల్లో వామపక్షాలని జనము వాడుకుని వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు కావాల్సిన వాళ్ళ కనీస అవసరాల కిందన ఫీల్ అవుతా ప్రభుత్వాలు ఇస్తున్న పింఛన్ల గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు, ఇంటి గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు, ఇళ్ల స్థలాల గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు, సంక్షేమ పథకాల గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు. కానీ ఒకటిసారి ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ఎర్ర జెండా కనిపిస్తే కిక్కే వేరు ఉంటుంది ఒక రకంగా. అంటే ఆ కొడవలి అది ఇది కనిపిస్తే వైసీపీకి ఇప్పుడు అది ఒక లోటు అని అనుకోవచ్చా? మొత్తం అంతా ఈ బ్లూ కలరే కనిపిస్తుంది. వైసీపీకి అనే కాదు, ఈవెన్ తెలుగుదేశానికైనా అసలు టోటల్ ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రలో వామపక్షం లేని లోటు కనబడుతోంది. నిజమైనటువంటి సమస్యను అడ్రస్ చేయడానికి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. వాస్తవంగా వామపక్షాలు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు కూలీలు వాళ్ళే ఎక్కువ ఉంటారు, వాళ్ళు యూనియన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ దాంట్లో తీసుకెళ్ళేటప్పుడు కింద పడుకుండిపోతారు వాళ్ళు. చొక్కాకి మట్టిని గురించి ఆలోచించరు, చొక్కా చిరిగిన రోడ్డు మీద పడుకుంటారు. ఇవాళ వీళ్ళ తెలుగుదేశం ఉద్యమమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమమో, వీళ్ళ చొక్కా కూడా నలగకూడదు, మా పేరు పేపర్లో రావాలా, 4 పేర్లు రాకపోతే ఆ మధ్యన ఆయన ఎవరు ఈనాడు రిపోర్టర్ అనేది తిట్టాడట, నా పేరు రాయలేదు నువ్వు ప్రోగ్రామ్. అట్లాగా ఉంటాయి. అట్లాగా ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఉద్యమాలు అనేటటువంటి దానికి స్పందించరు, కానీ
దీని వలన ఒక చర్చ జరుగుతుంది. ఇవాళ వీళ్ళకి తెలుసు, వీళ్ళేమంత అమాయకులేం కాదు. చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఓకే వీళ్ళు అన్నారు కదా కరెంట్ ఛార్జీలు, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇవాళ దీన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏం రాస్తున్నాయి, జగన్ వల్లనే ఈ పాపం అన్నటువంటిది. కరెక్ట్ అనుకుందాం, గుడ్, నిజం. జగన్ ప్రభుత్వ హయాంలో రేట్లు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు కాబట్టి ఇవాళ వేస్తున్నారు. మరి జగన్ టైంలో పెరిగిన దానికి అప్పుడు చంద్రబాబు పాపమే కారణం అవుతుందిగా. జగన్ రాగానే రేట్లు పెంచాడు అంటున్నాం కదా, అది మరి చంద్రబాబు పాపమే అవుతుంది కదా. ఎందుకంటే దాని మీద ఏమి 10 రూపాయలకే కరెంట్ వస్తుంటే 15 రూపాయలకి అమ్ముకుని 5 రూపాయలు లాభం సంపాదించుకోవాలి అతను. మధ్యలో సంపాదించుకుని ఉంటాడు, ఇసుకలో సంపాదించుకుని ఉంటాడు, కానీ దీంట్లో ఏం లేదు కదా, ఇంకో రూపాయలు ఆసే కదా అక్కడ. అంటే ఎందువల్ల జరిగింది అది, చంద్రబాబు పాలనలో వల్లే కదా. అప్పుడేమో జగన్ బాదుతున్నాడు, ఇప్పుడు చంద్రబాబు బాదులకు కూడా జగనే కారణం. ఇది జనాలు చూడరా, పట్టించుకోరా, చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. ఆనాడు ఛార్జీలు పెంచినప్పుడు నువ్వు విమర్శిస్తువి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు ట్రూ అప్ పేరుతో బాదుతున్నాడు, బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేను అందరికంటే తక్కువకే ఉచిత ఇది సోలార్ పవర్ తెస్తున్నాను, విండ్ పవర్ తెస్తున్నానని భారీ ఉపన్యాసాలు ఇచ్చి ఎన్ని మెగావాట్లని లెక్కలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తను మరి అంత తక్కువగా వచ్చినప్పుడు కరెంట్ ఛార్జీలు మనకు తగ్గాలి కదా, ఇంకో రూపాయి బాదిపోయాడు. ఎందుకు బాదేవయ్యా అంటే అదేదో రాజుగారి 7 కొడుకుల కథలో చేపలాగా, ఎందుకు ఎండలేదంటే నా పుట్టలో ఏలేడితే కుట్టనా అని ఈయన వెళ్ళి ఆ పవర్ కాంట్రాక్టర్ల దాంట్లో ఏలెట్టాడు, వాళ్ళు కుట్టారు, ఆ కుట్టింది మనకి నొప్పి వచ్చింది, అది జగన్కి నొప్పి వచ్చింది పవర్ బాయ్. కానీ ఒకటి సార్, ఇప్పుడు సోలార్ పవర్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్, అంటే కేంద్ర ప్రభుత్వం పక్కన సోలార్ గురించో లేదంటే ఇప్పుడు అదేదో స్కీమ్ ఉంది కదా సూర్యగారు ఇటువంటి చేస్తుంది, పక్క రాష్ట్రాల్లో కూడా అది ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల చాలా చోట్ల అమల్లోకి వచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ప్రతి రాజకీయ నాయకుడికో లేదంటే ఎవరో ఒకరికి, ప్రతి అంటే మళ్ళీ ఇక్కడ తేడా వస్తుందేమో, ఎక్కువ శాతం పవర్ ప్లాంట్లు ఉండడం లేదంటే అందులో వాటాలు ఉండడం, వాళ్ళు కానీ వీళ్ళు కానీ వైసీపీ కానీ, దీనివల్ల ఇటువంటి వాటిని వీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారా ప్రజల్లోకి? నిజంగా అటువంటి చేసుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. ఆ కోణంలో ఆలోచించవచ్చు సార్, నిజంగా అదొక లోపం అనుకోవచ్చా మనకి? దొంగ చేతికి తాళాలు ఇవ్వడం లాంటి పరిస్థితి చేసాం ఇక్కడ. సోలార్ పవర్ అనేది ఏంటి, ప్రధాన విద్యుత్ వ్యవస్థకి ఆల్టర్నేటివ్ వ్యవస్థ కదా. ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థకు ఒక సిస్టమ్ పెట్టకుండా దీన్ని కనెక్షన్స్ ఎక్కడ తీసుకోవాలా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అవును, వాళ్ళకే అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది గనక పెరిగిపోతే రేపొద్దున క్రమంగా కరెంట్ డిపార్ట్మెంట్ పని తగ్గిపోతుంది అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. లెక్క ప్రకారం అయితే నువ్వు సోలారే తీసుకో, విండో తీసుకో, ఏం తీసుకున్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పని ఆడికి పోదు, అది వాళ్ళకి అర్థం కావట్లా. ఆ ఉద్యోగులు దీన్ని ఇంట్రెస్టెడ్గా పోవట్లా. అదే కదా. రెండవది ఏమైంది, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఇది పవర్ టారిఫ్ల గురించి అనుకోను నేను, అంటే పవర్ ప్లాంట్లు వాళ్ళకి ఉన్నాయి అని కాదు, డబ్బులు మనకేమొస్తున్నాయి, పవర్ ఈ సంస్థలతో ఒప్పందం గుర్చుకుంటే బల్క్ అమౌంట్ వస్తుంది. ఇంటింటి దగ్గర మనం కరెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటే వీళ్ళకేం లంచాలు రావుగా, మామూలు ఏమి ఇవ్వంగా, మనం ఒకసారి ఇస్తాం, ప్రతి నెల మనమే భారం తగ్గుతుంది కదా సార్. డిస్కమ్లు మేము అంత కొంటున్నాం ఇంత కొంటున్నాం అంటున్నారు కదా, అది భారం తగ్గుతుంది కదా, కొనక్కర్లేదు కదా. అప్పుడు ఎవరు కాలు ప్రొడ్యూస్ చేసుకుంటారు, ఇంకా తిరిగి వెళ్ళే ఇస్తారు కదా కరెంటు. అంటే అంతటి ప్రేమ ఎవరికి ఉంది అంటున్నా నేను. ఇప్పుడు ప్రభుత్వం బాగుపడాలని ఎవరికి కోరుకుంది, తమ పార్టీలు బాగుపడాలి, తమ కార్యకర్తలు బాగుపడాలి, తమ నాయకులు బాగుపడాలనే కోరికే ఉంది ఎవరికైనా సరే. ప్రజలు బాగుపడాలి అనుకుంటది కదా ప్రభుత్వం. అరే ప్రజలకు ఇప్పుడు నవరత్నాలు ఇచ్చినోడే తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారండి. ఇవాళ ఇంకోటి ఏదో ప్రజలు బాగోగు చూస్తాడు వచ్చి ఓటేస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. నిన్న మొన్న సార్, అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు, ప్రతి ఇంటిని సోలార్ హౌస్ లా మారుస్తాము అని. అయితే ఒకటి, ఇప్పుడు గుంటూరు అనేదే కీలకం రాజధాని, అమరావతి అని పేరు పెట్టిన గుంటూరు విజయవాడలోనే సోలార్కి సబ్సిడీ లేదని చెప్పి కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. మరి అది బాబు గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కొన్ని కంపెనీలు చెప్తున్నాయి ఈ ప్రాంతాల్లో లేదు ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతం అని. కానీ ప్రతి ఇంటిని ఆయన సోలార్ హౌస్ లో చేస్తాను అంటున్నారు. సబ్సిడీ లేనప్పుడు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఆ పాయింట్ ఎందుకు ఆలోచించట్లేదు? అదే కాదు, అసలు చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఏం చేయాలి, ఓ టార్గెట్ పెట్టి ఒక కార్పొరేషన్ లాగా సెట్ చేసి దీనికి ఫండింగ్ తీసుకో బ్యాంక్ నుంచి. నేనేం చెప్తానంటే, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ పావల వడ్డీకో ₹10 వడ్డీకో ఇస్తారు కదా, బల్క్ అమౌంట్ ఖచ్చితంగా కడతారు అనుకుంటే దీనికి ఒక కార్పొరేషన్ పెట్టుకో, లేదా నువ్వు కూడా ఇన్వాల్వ్ కాబాక
బ్యాంకర్లతో కూర్చోబెట్టి, ఇప్పుడు మన వరదలప్పుడు కూర్చోబెట్టారు కదా, అట్లా కూర్చోబెట్టి ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఏమయ్యా మీ ఏరియాలో సోలార్ది కనుక పెట్టుకుంటానంటే ఇంటికి లోన్లు ఇవ్వండి అని చెప్పండి, లోన్లు ఇవ్వండి సోలార్ ప్లాంట్కి అని చెప్పండి. అంటే నేను అనేది సబ్సిడీ సార్, లోన్ నేను అంటుంది అదే, కేంద్రం సబ్సిడీ ఇస్తానంటుంది. సబ్సిడీ 70% అదే 30% ఇస్తుంది. సరే అది రావట్లేదు, అది వీళ్ళు ఎట్టకు పట్టించుకోవట్లేదు, అది ఒక ఎత్తు. అదే కాకుండా లోన్లు ఇప్పిస్తే ప్రతి మధ్యతరగతి ఇంటి మీద పెట్టుకుంటాడు. ఈ కరెంటు బిల్లు ఏదో వాడికి కట్టుకుంటాడు బ్యాంకు లోన్ కింద. ఇప్పుడు ఇల్లు ఎందుకు కొంటాం మనం, ఇల్లు ఎందుకు కొనుక్కుంటాం మనం, ఆ అద్దెదో బ్యాంక్ వాడికి కట్టుకుంటాం కదా అని. రెండవది, ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఒకటి దీన్ని ప్రోత్సహించాలి, రెండవది ఏం చేయాలంటే ఎవరైతే బిల్డర్ అపార్ట్మెంట్ కడతాడో ఆ పైన మస్ట్గా సోలార్ ప్యానల్స్ పెడతానంటేనే ఇస్తాం పర్మిషను. ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ విల్లాస్ కడతారో కంపల్సరీగా ప్రతి ఇంటి మీదన సోలార్ ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే పర్మిషన్ ఇస్తాము అంటే వాడు ఆ ఇంటి కాస్ట్లోనే అది జమ చేస్తాడు. దాని ఆధారంగా ఇల్లు లోన్ ఇచ్చేది కూడా బ్యాంక్ కూడా అంతకే ఇస్తాడు. వాళ్ళకి అప్పుడు దానివల్ల ఒక పెద్ద ఇది తగ్గినట్టు కదా. కరెంటు బిల్లు ఒక ఇండివిజువల్ హౌస్ కనీసం 2-3 వేలకు తక్కువ రాదు. అదే ఒక విల్లా లాంటి దానికి 5-6 వేలకు తక్కువ రాదు. అది తగ్గిందంటే వాళ్ళ కిస్తీలో తగ్గినట్టే కదా, ఓ రకంగా రూపాయి మిగిలినట్టే కదా వాళ్ళకి. అది మీకు ఇదిగో అయ్యా నేను ఇంత మంచి చేస్తున్నాను విజన్ అంటే అది. 2047 2057 విజన్ అంటే చెయ్యాల్సింది ఆల్రెడీ సోలార్ జరుగుతుంటే నా స్టాంప్ వేసుకోవడం అని కాదు. అయ్యా ఎవడైతే చేస్తున్నాడో ప్రతి బిల్డరు కూడా అపార్ట్మెంట్ కట్టినోడు పైన కట్టండి, ప్రతి ఫ్లాట్కి సోలార్ది ఇచ్చి పైన మిగిలిన దాన్ని క్లెయిమ్ చేసుకోమనండి. అక్కడ ఉత్పత్తి అవ్వాల్సిందే, అట్లాగే ప్రతి ఇంటికి ఉత్పత్తి అవ్వాల్సిందే. అవ్వకపోతే కనుక పర్మిషన్ ఇవ్వం మేము అని చెప్పమనండి. ఇప్పుడు ఉన్నోళ్ళకందరికీ లోన్లు ఇప్పించండి, మధ్య తరగతోడు ప్రతి ఒక్కడు తీసుకుంటాడండి. ఈ దోపిడీ కంటే అది బెటర్. ఇది డెవలప్మెంట్ కాదా, ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకురావడం అంటే ఇలా ఉందా? నా ఇంట్లో నేను చదివించుకుంటే నీ పేరు కంటే నీ వలన నాకు ఇది జరిగింది అని చెప్పుకోగలిగితే బాగుంటుంది కదండి. అదే కరెక్టే అండి, అది కరెక్టే. అంటే ఆయన విజన్ అలా ఉంది అనేది అంటే ప్రజలు కూడా అదే అర్థం అవుతుంది. కానీ ఒక్కటిసారి ఈ ఉద్యమాలు, ఈ ధర్నాలు, ఈ నిరసనలు కూటమి ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయా? నిజంగా వైసీపీ ఆ విషయంలో ఏమైనా సక్సెస్ అవుతుందా? ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఒక పక్క ఈ ఉద్యమాలు చేస్తుంటే మన పింఛన్లకు సంబంధించో లేదంటే ఇప్పుడు తగ్గిపోతున్నాయి, డ్రాఫ్ పడిపోతుంది అనుకుంటే కొన్ని మార్పులు చేస్తున్నారు. మొన్న కూడా ప్రకటన చేశారు, రేపటి నుంచి జనవరి నుంచి 3 నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేది ఒకటి. ఎవరైనా మరణిస్తే, ఇప్పుడు భర్త మరణిస్తే భార్యకి ఇస్తాము పింఛన్ అనేది ఒకటి. ఇటువంటి మార్పులు చేయడం దాని ఎఫెక్ట్ ఏనా? లేదు, ప్రతిపక్ష ఎఫెక్ట్తో జరుగుతుందని నేను అనుకోను. ఆల్టర్నేటివ్ వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేస్తున్నారు. రెండవది పబ్లిక్లో నెగిటివ్ రాకుండా వాళ్ళు చూస్తారు. వీటికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకైతే వాళ్ళు ఏం భయపడట్లా, కాకపోతే అలర్ట్ అవుతున్నారు. మొదటి ఉద్యమంతో పోల్చుకుంటే ఈ దఫా మంత్రుల స్పందన ఎక్కువ ఉంది, పార్టీ వాళ్ళ స్పందన ఎక్కువ ఉంది, వాళ్ళ సోషల్ మీడియా స్పందన ఎక్కువ ఉంది, రివర్స్లో చేసే ప్రయత్నం. తద్వారా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి హైప్ ఇచ్చారు. ఇవాళ వైసీపీ ఉద్యమం చేస్తుందన్న సంగతి జనం మర్చిపోయారు. వాస్తవంగా నన్ను అడిగితే లిమిట్ అన్నట్టు వదిలేస్తే పెద్దగా పట్టించుకోరు జనం. అదే వీళ్ళు స్పందిస్తున్నారు అనుకోండి, అప్పుడు చర్చిస్తారు జనం. ఇప్పుడు చర్చిస్తున్నారు జనం వీళ్ళు అన్నాక. అప్పుడు నేను అన్న మాటే అంటున్నారు. కరెంట్ ఛార్జీలు ఈయన పెంచింది ఇప్పుడు జగన్ వల్ల అయితే, జగన్ పెంచిన టైంలో చంద్రబాబు వల్లే కదా. ఆ చర్చ జరుగుతుంది, అది వీళ్ళు అర్థం చేసుకోగలగాలి. దానికైతే ఏం భయపడట్లేదు అంతే, వాళ్ళకేం భయం లేదు. అంటే పింఛన్లో తీసుకొస్తున్న మార్పులకి దానికి ఏం సంబంధం లేదు? ఏం లేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళు మామూలుగానే అనుకున్నారు, చేస్తున్నారు అంతే. కానీ రేపొద్దున ఎఫెక్ట్ రేపు 5వ తారీఖున చేయబోయే ఉద్యమం మీద ఏమన్నా పడుతుందా? దాని ఎఫెక్ట్ ఏమైనా తగులుతుంది? వీళ్ళు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటే కనుక నెక్స్ట్ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నీ లోపల పింఛన్లు తీసుకుంటారు కదా, నిజంగా ఆ లెక్క ఏమన్నా తేడా వస్తే, ఏమన్నా తగ్గితే అది కనిపిస్తుందా ఖచ్చితంగా? ఇప్పుడు ఒకటి ఈ నెలలో ఆగిపోవచ్చు, మేబీ తర్వాత నెలలో రావచ్చు. జనవరికి తీసేస్తే గొడవ వస్తుంది. ఇప్పటికి 1,00,000 తీసేసారు, ఎవరికి చెప్పలా. ఇప్పుడు జగన్ అయితే కనుక ఏ నెలకి ఆ నెల పింఛన్ ఒక యాడ్ ఇచ్చేవాడు సాక్షిలోనన్నా. మొదట్లో ఈనాడు సాక్షి ఇచ్చేవాడు, తర్వాత సాక్షిలో నన్ను ఇచ్చేవాడు. దానివల్ల ఈ నెలకి ఎన్ని పెన్షన్లు వస్తున్నాయని తెలిసేది. ఇప్పుడు వీళ్ళు తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నారు. పెన్షన్లు ఇస్తున్నారని యాడ్ ఎత్తున్నారు కానీ లాస్ట్ మంత్ ఎంత పెన్షన్ ఈ నెల, ఇప్పుడు అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసినవి అన్నీ అట్లాగే
వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసినా వాళ్ళకి వార్త రాసేది. వీళ్ళు అందుకని అసలు తెలియనియకుండా పింఛన్ ఇక్కడ ఇస్తున్నారు అక్కడ ఇస్తున్నారని పెడుతున్నారు, కానీ ఎన్ని పింఛన్లు లాస్ట్ మంత్ ఇచ్చారు, ఈ నెల ఎంత పింఛన్లు ఇచ్చారు అనేది ఇవ్వట్లా, కాబట్టి తెలియదు అది. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారా ఈ ఉద్యమాల పేరుతో, లేదంటే ఈ నిరసనలు, ఈ ధర్నాలు, ఈ బాట రేపు 5వ తారీఖున చేసే ఉద్యమం ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. నిజంగా దాన్ని ఉద్దేశించే కనుక పింఛన్ల విషయంలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోతే భయపడినట్టు అవుతుంది. లేదు ఈ ఉద్యమాన్ని పట్టించుకోవట్లేదు అంటే జనం పట్టించుకుంటారా లేదనేది చూడాలి. మరి 5వ తారీఖున ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సక్సెస్ అయితే మూడోసారి కూడా సక్సెస్ అవుతారా మూడో ఉద్యమంతో? వేచి చూద్దాం.